హరహర మహాదేవ సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. శ్రీ రావణకృత శివతాండవ స్తోత్రం నందలి 5వ భాగం ఈరోజు. ఇందులో 13, 14, 15 శ్లోకాలు చూడబోతున్నాం. మీకు అంతకుముందే చెప్పాను, 1 నుండి 14వ శ్లోకం వరకు కూడా పంచచామర ఛందస్సులో ఉంటుంది, 15వ శ్లోకం మాత్రం వసంత తిలక ఛందస్సులో ఉంటుంది అని చెప్పి. మీరు ఎవరైనా ఒకవేళ అది చూడకపోయినట్లయితే ఇదే ప్లేలిస్ట్లో మొదటి భాగంలో 1, 2, 3 శ్లోకాల గురించి చర్చించినప్పుడు అందులో చూడగలరు. ఈ ఛందస్సు ఎలా ఉంటుంది, మీరు ఎట్లా పలకాల్సింది ఉంటుంది, ఇదంతా చెప్పాను. మనకి బాహుబలిలో వచ్చే పాటలు ఏదైతే ఉందో, శివలింగం పాట, అందుట్లో ఉండే శ్లోకాలన్నీ కూడా పంచచామర ఛందస్సులోనివే తీసుకున్నారు. అందుకని ఈ శ్లోకాలను చదివేటప్పుడు మామూలుగా చదివి ఆ తర్వాత చాలా వేగంగా చదివి ఆ తర్వాత పాటలాగా ఉండే ఒక రిథంలో చదివాను. అట్లాగే మనకి మళ్ళీ చివరి 9, 10, 11 ఏవైతే ఉన్నాయో శ్లోకాలు, అవి కూడా మనకి భూకైలాసలో ఘంటసాల వారు కూడా పాడారు. ఆయన పాడిన దాన్ని బట్టి కూడా అక్కడ మీకు వినిపించాను అనమాట, ఎట్లా పాడుకోవచ్చు అని చెప్పే శ్లోకాలు. అందుట్లో ఆయన పాడినవి కొంచెం చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, వాటిని మీరు గమనించుకోగలరు అనమాట. అలాగే ఈరోజు కూడా 13, 14 వరకే కుదురుతుంది ఆ రిథంలో పాడడం. 15వది మాత్రం వసంత తిలక ఛందస్సు కాబట్టి బాహుబలి రిథంలో వెళ్ళడం కుదరదు. కానీ వసంత తిలక ఛందస్సులోనే మరొక చాలా ప్రసిద్ధమైన స్తోత్రం ఉంది, విశ్వనాథాష్టకం అని చెప్పేసి అంటారు. గంగా తరంగరమణీయ జటాకాలాపం అని చెప్పేసి. ఆ మొదటిది అది ఇంత గుర్తుంది కదా, వారాణసి పురపతిం భజే విశ్వనాథం అని చెప్పి. అది సో ఆ స్తోత్రము ఈ వసంత తిలక ఛందస్సులోనే ఉంటుంది. దాన్ని లాగానే మనం ఈ 15వ శ్లోకాన్ని కూడా తీసుకువెళ్ళొచ్చు. ఇక ఈ శ్లోకాల దగ్గరికి వస్తే 13, 14, 15 ఉన్నాయి కదా, 15వది పూర్తిగా ఫలశ్రుతి. మనం అంతకుముందు 12 చూస్తే దృశద్విచిత్ర తల్పయోర్ భుజంగ మౌక్తికస్రజోర్ గరిష్ఠరత్నలోష్ఠయో సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం అని. ఆయన అన్నిటిలో సమప్రవృత్తి కలిగి నేనెప్పుడు సదాశివుడిని భజించదను అని చెప్పేసి ఆయన అంటూ ఉంటాడు. దృశద్విచిత్ర తల్పయోర్ అంటే దృశద్విచిత్ర తల్పయోహో, మనకి రాతి చెయ్య పైన కానివ్వండి, లేకపోతే తల్పము పైన కానివ్వండి. భుజంగ మౌక్తికస్రజోహో, భుజంగము పాముల మాలలు కానివ్వండి, లేకపోతే మౌక్తిక మాలలు అంటే ముత్యాల హారాలు కానివ్వండి, ఇవన్నీ. గరిష్ఠరత్న శ్రేష్టమైన రత్నాలు కానివ్వండి, లోష్ఠయోహో మట్టిరాళ్ళు కానివ్వండి, వీటన్నిటి యందు కూడా. తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయోహో, తృణారవింద చక్షుషోహ్ అంటే తృణము గడ్డి, అరవిందం అంటే కమలం, గడ్డి నేత్రాలు కానీ కమల నేత్రాలు కానీ. గడ్డి నేత్రాలు అంటే విలువ లేనిది, తామర నేత్రాలంటే విలువైనది. గడ్డి నేత్రాలంటే అల్పమైనవి, తామర నేత్రాలంటే శ్రేష్టమైనవి. ఎలాగ ఉన్నా కానీ అది. ప్రజామహీ మహేంద్రయోహో అంటే ప్రజల పట్ల కానీ, ప్రజల్ని పాలించే రాజులు, ఆ రాజుల్ని పాలించే రాజుల పట్లన్నా కానివ్వండి, ఇదంతా కూడా సమప్రవృత్తి కలిగి ఎప్పుడు ఉంటాను నేను అని చెప్పేసి, ఎప్పుడు ఆ సదాశివుడిని భజిస్తాను అని సమప్రవృత్తి గురించి చెప్తున్నాడు ఆయన. అలా చెప్తూనే 12వ శ్లోకంతో పాటు 13వ శ్లోకం కూడా ఇలాగే వెళ్తుంది. కదా నిలింప నిర్ఝరి నికుంజ కోటరే వసన్ అని చెప్పి, ఇది కూడా ఈ సమప్రవృత్తి కన్నా కూడా ఎలా నేను శివుడిని ఎప్పుడు భజిస్తాను అని చెప్పేసి పలానా ఇలా ఇలా అని చెప్పి చెప్పుకుంటా వస్తాడనమాట, రకరకాల కేటగిరీస్లో. అది మీకు అక్కడంతా కూడా వివరించడం జరుగుతుంది. ఇది 13వ శ్లోకం. ఇది అయిపోయిన తరువాత 14లో ఈ స్తవం, ఈ స్తోత్రం చదివిన వాళ్ళకి బుద్ధి కానివ్వండి, ఇదంతా కూడా నిర్మలత్వం ఎలా చెందుతుంది, ఇలా శివభక్తి ఎలా పెంపొందుతుంది, ఇట్లా ఇవన్నీ కూడా చెప్తాడనమాట 14లో. ఆయన చేయడం కాదు, ఈ స్తోత్రం చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉంటుందనేది 14లో ఉంటుంది. తర్వాత ఇంకా లౌకికంగా ఫలశ్రుతి అనేది 15లో ఉంటుంది. రావణాసురుడు చేసే స్తోత్రం అంతా కూడా ఈ 13 తోటి అయిపోయినట్టే ఒక రకంగా చెప్పాలంటే, ఫైనల్గా ఆయన పట్ల చూసుకుంటే. 14 కానీ 15 కానీ బెనిఫిట్స్ ఇది. సో ఇదండి విషయం. ఈ 15వది మీకు ఆ విశ్వనాథాష్టకంలో ఉంది కూడా ఒక శ్లోకాన్ని తీసుకొని మీకు వినిపిస్తాను విశ్వనాథాష్టకంలో నుంచి. దాన్ని బట్టి ఇక్కడ ఇందుట్లోది కూడా ఎట్లా చదవచ్చు అని చెప్పి మీరు చూసుకోవచ్చు. అదేనండి. సో 13, 14, 15 ఈరోజు చూడబోతున్నాం. 12వది ఎలాగో 13వది కూడా అలాగే ఉంటుందన్నమాట, ఒకే రకమైన మోడ్లో ఉంటుంది. ఈయనంతా కూడా తన గురించి చెప్పుకుంటున్నాడు.
ఎప్పుడు నేను ఆ సదాశివుడిని భజించేదను అని చెప్పి. అది. సో ఇక ఆలస్యం చేయకుండా ఆఖరి భాగం 5వ భాగం, ఇందులో చివరి 3 శ్లోకాలు శివతాండవ స్తోత్రంలోనివి. ఇక ఏమేమి ఉందో చూసేద్దాం రండి. శివతాండవ స్తోత్రం 5వ భాగానికి అందరికీ స్వాగతం. కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలామ భాలలగ్న కశివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం. మామూలుగా చదివితే ఇందులో ఇంట్రికసిస్ అన్నీ ఉన్నాయి. ఇది పద విభజనలోకి వెళ్ళినాక చూసుకుందాం. ఇప్పుడు ఫాస్ట్గా చెప్తే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలామ భాలలగ్న కశివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం. ఇది ఫాస్ట్గా వెళ్తే. ఇప్పుడు బాహుబలి రథంలో వెళ్తే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విముక్తలోలలోచనో లలామ భాలలగ్న కశివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం. ఇది బాహుబలి దాంట్లో. మీకు 3వ పాదంలో చూస్తే భాల లగ్నకః తర్వాత 4వ పాదంలోకి వెళ్తుంది శివేతి. కానీ కలిపేస్తే మీరు పైన సంస్కృతంలో కూడా చూడొచ్చు లలామ భాల లగ్న కశివేతి మంత్రముచ్చరన్. కహ శివేతి కలిసిపోయి కశివేతి అని కలిసిపోతుంది అనమాట. అట్లాగే పైన మొదటి పాదం 2వ పాదం కూడా కలిపేసుకుంటే కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా. దుర్మతి సదా ఎట్లయింది అట్లాగే వసన్ విముక్త కలిసిపోయి వసన్ విముక్త అని చెప్పేసి కలిపేసి చదివేయచ్చు. మీకు 2వ పాదం తర్వాత బ్రేక్ ఇచ్చుకోవచ్చు. లేదు మీరు ఫాస్ట్గా చదివేయాలంటే అంజలిం వహన్ విముక్తలోలలోచన అని చెప్పేసి కలిపేసి చదివేయచ్చు. కానీ 3, 4 కలిపినప్పుడు మాత్రం భాల లగ్నకః శివేతి అని చదివినా తప్పు కాదు. ప్రాపర్గా చదవాలంటే లగ్న కశివేతి, కహ కాస్త కస్ అయిపోతుంది. అది మీరు పైన చూసినట్టు శకారానికి శకారం కలుస్తుంది అన్నమాట. అది జరిగేది. ఇది పద్యం. ఇప్పుడు పద విభజనలోకి వెళ్ళేసి చూద్దాం ఏముందనేది. 12వ శ్లోకంలో సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ అట్లాగే కదా ఎప్పుడు అని చెప్పేసి అనుకుంటానే సమప్రవృత్తికః కాకుండా ఇక్కడ మోర్ లైక్ ఈయన ప్రిఫరెన్సెస్ చెప్తున్నాడు అనమాట. ఎట్లా ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటా. ఇక్కడ పదాలు మనం విభజన ఎట్లా ఉందనేది చూస్తే కదా అనేది ఒక పదము, ఆ తర్వాత నిలింప నిర్ఝరీ నికుంజకోటరే వసన్లో నిలింప అనేది ఒకటి, నిర్ఝరీ అనేది ఒకటి, తర్వాత నికుంజ కోటరే వసన్, ఆ తర్వాత విముక్త తెలిసిందే దుర్మతి, దుర్మతి సదా కాస్త దుర్మతి సదా. ఇది సంధి ప్రయోగం జరిగి దుర్మతి సదా అవుతుంది. శిర స్థం అనంది కదా, అక్కడ 2 సార్లు ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే. శిరః స్థం అంజలిం వహన్, శిరస్థం అంజలిం వహన్ ఉందా, అది మకారం కాదు, మాహలంతానికి అకారం తోడవుతుంది అనమాట. అంజలిం వహన్. ఇక్కడ మాహలంతానికి వా తోడైనట్టుగా ఇక్కడ మాహలంతానికి ఆ తోడై మా అవుతుంది. ఇక్కడ విముక్త లోలలోచనో, విముక్త లోలలోచనో, లోలలోచన అనుకోవచ్చు. ఇక్కడ లోలలోచనో లలామ భాల లగ్నకః. లోలలోచనో అనేది లోచన కాస్త లోచనో అవుతుంది. ఇట్లాగే లగ్నకః అనేది కూడా విముక్త లోలలోచనో విముక్త లోలలోచన లలామ భాల లగ్నకః. ఇక్కడ పాదం చివరిలో వచ్చేసింది కాబట్టి ఈ కహ అని అట్లాగే ఉంచారు. బహుశా ఈ కహ అనేది కనుక ఇక్కడ వచ్చి ఉంటే విముక్త లోలలోచకో అలా కూడా అనుకోవచ్చు. వర్క్ చెప్పాలంటే మీరు ఆ విసర్గ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇక్కడ లగ్నకః. శివేతి అనేది శివ ఇతి, శివేతి అవుతుంది. మంత్రం ఉచ్చరన్ కదా సుఖీ భవామి అహం. ఇది ఇక్కడ. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎట్లా ఉందనేది చూస్తే మొత్తం మొదటిది
ఫండమెంటల్ ఏంటంటే ఇందాకట్లాగానే కదా కదా సుఖీ భవామి అహం, భవామ్యహం కాస్త భవామి అహం. ఇది దీని అర్థం ఏంటంటే ఫండమెంటల్గా చెప్పేది ఎప్పుడు ఎప్పుడు నేను సుఖిన్ అంటే సుఖించువాడు అంటే ఇక్కడ మామూలు సుఖం అనుకోవడానికి లేదు, నిజమైన సుఖం అన్నమాట. ఏదైతే అద్వితీయ ఆనందం ఉందో ఆ ఆనందాన్ని పొందడం, ఆ ఆనందాన్ని పొందే సుఖిన్ నేను ఎప్పుడవుతానో, ఆ సుఖించువాడెవడంటే ఆ పరమాత్మ యందు రమించువాడు, వాడినే యోగి అంటారు. పరమహంసలు అంటారు కదా, ఇది మనకి రకరకాల పాటల్లో ఉంటాయి. మానస సంచరే కూడా పరమహంస ముఖ చంద్రచకోరే అని చెప్పేసి ఉంటుంది. సో అలా యోగులు ఎవరైతే ఉన్నారో అట్లా నేను కూడా సమప్రవృత్తి కలిగిన యోగిని నేను ఎప్పుడవుతానో అంట. ఇంకా దీన్ని మీరు ఫర్దర్గా డివైడ్ చేసుకుంటా వెళ్తే ఇక్కడ ఏమేమి వస్తుందంటే వసన్ ఒకటి, అంజలిం వహన్ ఒకటి, విముక్త దుర్మతి ఒకటి, లలామ బాల లగ్నక ఒకటి, ఉచ్చరన్ ఒకటి. ఇవన్నీ కూడా కదా కదా అని చెప్పేసి వీటికి సబ్సెట్స్ అనమాట, ఎట్లా ఎట్లా ఉండాలని చెప్పేసి. ముందుగా వసన్ అంటే తెలిసిందే మనకి, వసించి. ఎక్కడ వసించాలి? నిలింప నిర్ఝరి నికుంజ కోటరే. నిలింప అంటే తెలిసిందే దేవతలు, నిలింపతి గంధాధీన్ అని చెప్పేసి అంటారు, గంధాధీన్. సో దేవతలు, ఆ దేవతల నిర్ఝరి అంటే నది. దేవతల నది ఏంటి? గంగాదేవి. ఆ గంగాదేవి యొక్క నికుంజ కోటరే అంటే నికుంజము అంటే పొదరిళ్ళు అనమాట. గంగా నది తటానం ఉంటాయి కదా, అక్కడ ఉండే పొదరిళ్లలో ఉన్న కోటరే గుహలో. సో గంగానది, పవిత్రమైన గంగానది తటాన. ఈ గంగానది ఎక్కడుంది? జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్ఝరి. ఆ శ్లోకంలోకి వెళ్ళారనుకోండి, మొదటి శ్లోకం ఎక్కడైతే ఉందో అదే శ్లోకాన్ని చివర్లో తీసుకొచ్చి అక్కడ శివుడు తాండవం చేస్తున్నాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంభ్యలంబితాం భుజంగ తుంగ మాలికం డమడ్డమడ్డమడ్డమన్ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. ఆ తనోతు నహ శివ శివం, ఆ శివుడు నాకు శివమును విస్తరింపజేయునుగాక అని ఎక్కడైతే ఆయన గంగ జాలువారుతుందో అక్కడ ఆ గంగానది ప్రవహించు చోట నేను వసించి, ఆ ఎప్పుడు వసిస్తానో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. మొదటి శ్లోకం ఒక రకంగా చెప్పాలంటే ఎండింగ్ కూడా అనమాట, తర్వాతంతా కూడా ఫలశ్రుతిలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడతో అయిపోతుంది. సో ఫస్ట్ ఎక్కడైతే శివుడు ఇట్లా నాట్యం చేస్తున్నాడు అదంతా చెప్పి ఈ నాట్యంలో తనని తాను ఇన్కార్పొరేట్ చేసుకొని ఎప్పుడు నేను శివుడిలాగా సమప్రవృత్తి కలిగిన వాడినవుతానో, అలా సమప్రవృత్తి కలిగిన తర్వాత ఎప్పుడు నేను ఆ గంగ ఉన్న చోట ఒక గుహలో నేను వసించి, ఎట్లా ఇంకా అంజలిం వహన్ అంటే అంజలిని ఘటించి, అంజలిని వహించి ఎక్కడ? శిరస్థం, సదా శిరస్థం అంటే ఎల్లప్పుడూ కూడా శిరస్సుపై అంజలిని ఘటించి, అంటే తపస్సు చేసుకుంటా. ఎప్పుడు నేను ఎల్లప్పుడూ కూడా ఆ సదాశివునికి తపస్సు చేసుకుంటా ఒక గుహలో ఉండి గంగానది తటాన అక్కడ ఆయన నాట్యం చేస్తుంటే, ఇదంతా చెప్పిన తర్వాత ఇక తనకి బయట ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడనేసి చెప్పి ఇప్పుడు ఇన్నర్ లోపలికి వెళ్తాడనమాట. లోపల అంతఃకరణం ఎట్లా ఉందనేది చెప్తా. విముక్త దుర్మతి అంటే దుర్బుద్ధి ఏదైతే ఉందో దాని నుండి విముక్తి అయిన వాడే, అది వదిలిపెట్టిన వాడే, ఆ దుర్బుద్ధి అనేది లేనివాడే ఎప్పుడు. సో మీరు రావణుడేంటి ఇట్లా చెప్తున్నాడు ఏంటంటే, ఆయన అంత వరాలు పొంది ఇంత పవర్ఫుల్ అయ్యాడన్నా కానీ ఆయన భక్తే కారణం. భక్తి ప్రాపర్గా ఉన్నంత వరకు ఉంది, కానీ ఆ భక్తి ఉన్నా కానీ తర్వాత వెధవ పనులు చేసినప్పుడు ఆయనకి రావాల్సిన ఫలం ఆయనకు వచ్చిందనమాట. దానికన్నా ముందు ఎట్లా ఉండేవాడనేది ఇక్కడ చూడొచ్చు. అందుకే ఆయన శివభక్తి పరాయణుడు. కానీ ఆయన మిగతా ఏవైతే ఉన్నాయో షడ్వికారాలు వీటికి లోనైపోయాడు అనమాట, చాలా లోతుగా కూరుకుపోయాడు. అందుకే ఈయన లయకారుడే, కానీ సృష్టికారుడు ఎవరైతే మనకి ఏమంటారు స్థితికారుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి కంప్లీట్ చేశారనమాట జాబ్ ఇది. సో విముక్త దుర్మతి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే గనక చివరి దాకా ఉండుంటే రావణాసురుడు గొప్ప యోగి అయి ఉండేటాడు అనమాట, అందరికి కూడా లీడింగ్ ఎగ్జాంపుల్గా. అది ఉండలేకపోయాడు. స్టార్టింగ్లో ఎప్పుడు నేను ఎట్లా అవుతానన్నాడు, చివరి ఆఖరికి అలా ఉండలేకపోయాడు. ఇది రావణాసురుడు ఇంతటి స్తోత్రాన్ని రచించినా కానీ, ఇంతటి శివభక్తి కలిగి ఉన్నా కానీ అది రిఫైన్ కాలేదు ఇంకా పూర్తిగా. ఆ ఫెయిల్యూర్కి రావణాసురుడిని ఒక ఎగ్జాంపుల్గా చూపించుకోవచ్చు. తర్వాత ఇది ఒకటి లలామ బాల లగ్నక అంటే
లలామ అంటే పాలభాగం అనమాట. సారీ, లలామ అంటే పాలభాగం కాదు, బాల అంటే పాలభాగము, నుదురు అనమాట. లలామము అంటే అలంకరించినది, నుదుటిని అలంకరించేదేంటి? తిలకం. ఎక్కడైతే ఆ కనునొసల మధ్య ఉందో మనకి ఆ నుదుటి దగ్గర, అక్కడ ఫోకస్ని నిలిపి, లగ్నకః ఫోకస్నంతా కూడా అక్కడ నిలిపి, ఎప్పుడు నేను విముక్త దుర్మతినయ్యి, ఇంకా విముక్త లోల లోచనం, పైన విముక్త దుర్మతి అన్నాడు, దుర్మతిని వదిలిపెట్టినవాడు. ఇప్పుడు లోలలోచనం అంటే లౌల్యము గల నేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి పొందినవాడే. లౌల్యము అంటే రమించేవన్నమాట. లోకంలో ఇంద్రియాలలో వీటన్నిటిలో కూడా రమించే వాటిని దాన్ని లౌల్యము అంటారు. ఆ లౌల్యాన్ని విడిచిన నేత్రాలు కలవాడై. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, మనకి ఒక పాట ఉంటుంది, నాకు ఇది బాగా ఇష్టమైన పాట అనమాట. ఏంటంటే, భూకైలాసులో సుందరాంగా అందుకోర సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా అని చెప్పేసి. సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా, ఆనందలోకాలు చూపింతురా. ఈయన తపస్సు చేసుకుంటుంటే రావణాసురుడు ఒక అప్సరస్ వచ్చి భంగం చేయాలని చెప్పేసి చూస్తుంది, ట్రై చేస్తుంది. కేలు కేలగొని మేను లేకముగా ఏకాంత సీమలలో అని చెప్పేసి అంటుంది. మీరు అది అర్థం చేసుకోవచ్చు. కేలు కేలు చెయ్యి చెయ్యి కలిపి, మేనులు శరీరాలు ఏకముగా ఏకాంత సీమలలో అని చెప్పేసి పాడుకుంటా వెళ్తుంది అనమాట. ఇన్వైట్ చేస్తుంది రావణాసురుడిని. కేలు కేలగొని మేను లేకముగా ఏకాంత సీమలలో మది సంతాపమారగ సంతోషమూరగ చెంత చేరరారా. ఈయన కదలడు. ఈయన నమశివాయ అని చెప్పేసి పైన ఎప్పుడు కింద ఉంది కదా ఉచ్చరణ అని చెప్పేసి, దీని దగ్గరకు వస్తుంది. చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఉచ్చరణ అంటే ఏంటి, మతి ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఉచ్చరణ అంటే ఉచ్చరించి. ఏం ఉచ్చరించాలి? ఇది శివేతి మంత్రం ఉచ్చరన్, శివ అను మంత్రాన్ని ఉచ్చరించి. అదే ఆ పాట ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇదనమాట. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న సెక్షన్స్ అంతా విముక్త దుర్మతి, లలామ బాల లగ్నకః, విముక్త లోల లోచన, శివేతి మంత్రం ఉచ్చరన్. ఇదంతా కూడా మనకు ఆ పాటలో కనిపిస్తుంది. ఈయన నమశివాయ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. ఆమె వచ్చేసి రా నా చేతుల్లో చేతులు పెట్టుకుందాం, పోయి శరీరాలన్నీ ఏకమయ్యేలాగా మనం పండగ చేసుకుందాం అని చెప్పేసి ఆమె పిలుస్తుంటే ఈయన రాడు, కదలడు. చివరాఖరికి ఆ పాట ఎక్కడ కల్మినేట్ అవుతుందంటే, ఈమె పాడుతుంది సుందరంగా అందుకోరా అని చెప్పి, ఈయన నమశివాయ అంటూ ఉంటాడు. ఇద్దరిది కూడా వెళ్ళేసి రైజ్ అయ్యి పీక్లోకి, చివరాఖరికి ఈయన తపస్సులో ఎవరైతే వచ్చిందో అప్సరస, ఆమె కూడా సుందరాంగా అనేది కొట్టుకుపోయి, ఆమె కూడా ఓం నమ శివాయ అని ఓం నమ శివాయ అని చెప్పుకుంటా స్టేజ్, ఆమె ఏదైతే మోహం ఈ ట్రాప్ ఉందో అదంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. అలా ఎగిరిపోయి నమ శివాయ అని చెప్పేసి షో మంత్రంలో ఐక్యమైపోతుంది. ఆమె కూడా పోయేసి వెళ్ళిపోతుంది, ఇంకా డిజైర్ పేరు అయిపోతుంది. అది మరి ఆయన ఈ శ్లోకం చూసి రాశాడో ఆ పాట ఏమో నాకు తెలియదు కానీ, బట్ మీరు పోల్చుకోవాలి అనుకుంటే ఆ పాట ఎవరైనా చూడకపోతే చూడండి, భూకైలాసు సుందరాంగా అని కొడితే వస్తుంది మీకు యూట్యూబ్లో. అదే ఇక్కడ చెప్తుంది, ఇలా ఉండాలి అని చెప్పేసి. ఇలా ఉండి ప్రార్థించాడు కాబట్టే అన్ని వరాలు వచ్చినాయి అనమాట. ఊరికే రాలేదనమాట. ఆయనకు అంత శక్తి కానీ ఇదంతా కూడా అంత ఘోరంగా తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు కానీ రావణాసురుడు కానీ. అందుకే మనకి ఆది భిక్షువు వాడిని ఏది కోరేది అనే దాంట్లో కూడా వరగర్వమున 3 లోకాలు పీడింప తలపోయు ధనుజులను కరుణించాడు ఆయన. అంత భక్తికి అంతగా లొంగుతాడనమాట. కరుణించాడని చెప్పేసి అక్కడ చెప్పాడు. సో పిల్లవాడు లాంటి వాడు శివుడు అని చెప్పేసి, అందుకే మనకి భోలా శంకరుడు అని కూడా అంటారు. అది ఇక్కడ చూపిస్తుంది. అలాంటి శివుడు నాట్యం చేస్తుంటే అక్కడ నేనుండి ఈ దుర్మతి ఇవన్నీ విడిచిన వాడే ఎప్పుడు శివ అని చెప్పేసి ఆ శివ మంత్రాన్ని ఉచ్చరిస్తానో అంజలి ఘటించి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇది ఒక రకంగా ఈ శ్లోకం మొత్తంలో కూడా క్లోజింగ్ అనుకోవచ్చు. ఈయన ఫైనల్గా ఇంత చెప్పి శివుడి గురించి కూడా ఎప్పుడు ఆ శివుడిని జపిస్తానా అని చెప్పేసి ఆయన్నే తలుస్తున్న సందర్భం అనమాట. ఇది 13వ శ్లోకం. ఇక ఆ తర్వాత 14, 15 కూడా మనకి ఫలశ్రుతి లాంటివే. 14వది ఎగ్జాక్ట్లీ ఫలశ్రుతి కాదు, 15 ఫలశ్రుతి, 14వది సిమిలర్ అనమాట. ఇక
ఆ 14వ శ్లోకం ఏంటో అది కూడా చూసేద్దాం రండి. ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్థవం పఠన్ స్మరన్ బ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఇది ఫాస్ట్గా వెళ్తే ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఓకే, ఇప్పుడు బాహుబలి రథంలో ఇది కొంచెం ఫైనల్ శ్లోకం కాబట్టి బాహుబలి ఆ సాంగ్లో కూడా 2 ఉంటాయి. కొంచెం హైలో వెళ్ళేది, కొంచెం ఇంకొక రకంగా వెళ్ళేది అనమాట. వీలైతే రెండింటిని ట్రై చేస్తాను. ఓకే, మామూలుగా ఏంటంటే మొదటిది ఇందాక మిగతావన్నీ చెప్పినట్టు అనమాట. ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ భ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. 2 ఇది కూడా అన్ని కూడా ఆ పాటలోనే ఉంటాయి. నేనేదో వరకు ట్రై చేశాను, సాంగ్ పాడానని కాదు. మీరు ఏది కావాలంటే కూడా ఇది మనకి ఛందస్సు అనేది ఇందుకేనండి. మనకు అప్పట్లో ఏంటంటే ఛందస్సులకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటంటే మామూలుగా బట్టి కొట్టడం కన్నా ఒక ఛందస్సులో ఒక పాటలాగా దీన్ని గుర్తుపెట్టుకుంటే మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. అప్పట్లో వాళ్ళు ఇన్ని శ్లోకాలు గుర్తుపెట్టుకొని ఇన్ని లక్షల శ్లోకాలు కూడా గుర్తుపెట్టుకున్నారు రాయకుండా. ఎట్లాగా అంటే వాళ్ళు చదవడం అంతగా చదివారు. మామూలుగా చదవడం కన్నా కూడా ఈ ఛందస్సులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి బాగా ఉపయోగపడింది అనమాట. ఒక ఆర్డర్లో కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది కాబట్టి అందుకే ఈ ఛందస్సులు కూడా అంతే ఇంపార్టెంట్. ఇది పంచచామర ఛందస్సు అనేది చాలా, ఇది కూడా ప్రసిద్ధమైంది. అంతేకాదు ఒక వెరైటీ అనమాట. మీకు ఈ మ్యూజిక్ని కానీ ఇది రిథమ్ని కానీ మీరు ఎక్కడ విన్నా ఇది శివతాండవ స్తోత్ర రిథం అని చెప్పేసి మీరు కనిపెట్టేయచ్చు. ఎందుకంటే మీకు అది అట్లా రిజిస్టర్ అయిపోయింది అనమాట. అది మ్యూజిక్ అనుకోవడం కన్నా కూడా ఈ ఛందస్సు నుండి మ్యూజిక్ చేశారు. అట్లా ఇది ఎట్లయితే ఉందో తర్వాత ఇది గంగా తరంగ రమణీయ జటా కలాపం అనేది కూడా మీరు ఎక్కడ విన్నా గుర్తుపట్టేస్తారు. అది వసంత తిలక ఛందస్సు. దాని దగ్గరికి వెళ్దాము. వెళ్లే ముందు దీని పద విభజన ఎట్లా ఉందో దాన్ని కూడా చూసేద్దాం. ఓకే, రండి పద విభజనకు వెళ్దాం. ఇది పద విభజన చూస్తే ఇమం హి నిత్యం ఏవం అన్నాడు కదా. ఇమం అనేది ఒకటి, హి నిత్యం ఏవం ఉక్తం ఉత్తమోత్తమం. దీన్ని విడదీస్తే ఉత్తమ ఉత్తమం, అది కాస్త కూడా ఉత్తమోత్తమం అవుతుంది. ఇదంతా ఒకటే పదం. విడదీయాలి మీరు ఇంకా కావాలనుకుంటే ఉత్తమ ఉత్తమం ఉత్తమోత్తమం అవుతుంది. తర్వాత స్తవం పఠన్ స్మరన్ బ్రువన్ నరో. ఇది నరహ, నరో అంటే నరహ కాస్త నరో అయిందనమాట. బ్రువన్ నరహ విశుద్ధిం ఏతి సంతతం హరే గురౌ సుభక్తిం. సుభక్తిం భక్తిం సుభక్తిం మంచి, సు అంటే మంచి పదం. ఆసు యాతి నా అన్యథా గతిం. నాన్యథా గతిం అంటే నాణ్యథ, నా ప్లస్ అన్యథ నాణ్యథ అయింది గతిం. ఇది మీరు మళ్ళీ ఇక్కడ కూడా సవర్ణ దీర్ఘ సంధి అనుకున్నాడే తేడా పడిపోతుంది అనమాట. అన్యథ గతిం అవుతుంది. లేదు మీరు అన్యథ అగతిం అన్నారనుకోండి సంధి ప్రకారం కరెక్టే కానీ పదాలు దెబ్బైపోతాయి అనమాట. సో ప్రాపర్గా విడతీయాలి. విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. ఇది పద విభజన. ఇదంతా చూసుకుంటే ఇప్పుడు ఫండమెంటల్స్ కానీ స్ట్రక్చర్ కానీ ఈ లేఅవుట్ అంతా ఎలా ఉందో దాన్ని కూడా చూద్దాం. మొదటి చూస్తే ఇక్కడ ఫౌండేషనల్గా నరో విశుద్ధిం ఏతి సంతతం ఇది ఒకటి, ఆసు యాతి ఒకటి, విమోహనం హి దేహినాం ఇది. ఈ 3 ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, ఇందాక ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఆయన గురించి చెప్పుకున్నాడు నేను ఎట్లా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే
ఈ శివతాండవ స్తోత్రం ఏం చేస్తుందనేది స్తోత్రపరంగా చెప్తున్నాడు అనమాట. సో దాన్ని చూస్తే ఈ 3 చేస్తుంది. ఇంతకీ ఈ 3 ఏంటనేది ఫర్దర్గా మనం వెళ్తే, నరో విశుద్ధిం ఏతి సంతతం. నరో అంటే ఆ నరుడు, నరహ, ఆ నరుడు ప్రథమ విభక్తి ఏకవచనం. విశుద్ధిం అంటే నిర్మలత్వము, విశుద్ధి, విశిష్టమైన శుద్ధి, నిర్మలత్వాన్ని ఏతి పొందును అని చెప్పేసి. సంతతం అంటే కూడా ఎల్లప్పుడూ ఉండేది, ఎడతెగనిది అని చెప్పేసి నిరంతరాయంగా ఆయన నిరంతరాయంగా నిర్మలత్వాన్ని పొందుతాడు ఇది పఠించడం వల్ల. ఓకే, తర్వాత ఇంకా ఫర్దర్ ఏం చెప్తున్నట్టే, నిత్యం హి పఠన్ స్మరన్ బ్రువన్. ఏం చేయాలి పైన ఇట్లా రావాలి అంటే, విశుద్ధి పొందాలి అంటే నిత్యము కూడా దీన్ని పఠిస్తూ స్మరిస్తూ పలుకుతూ అంటే కీర్తిస్తూ ఉన్న వాళ్ళకి. ఇంకా ఫర్దర్గా ఇమం ఉత్తమోత్తమం స్థవం అంటే ఈ ఉత్తమోత్తమైన స్థవమును. ఇమం అంటే ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం అనమాట. ఈ అనేది వస్తుంది కదా, కర్మపదం అనమాట. సో ఈ ఉత్తమోత్తమైన స్థవాన్ని, తర్వాత ఇంకా ఏవం ఉక్తం ఈ విధంగా చెప్పబడిన, ఇక్కడ శ్లోకం ఏదైతే ఉందో ఈ విధంగా చెప్పబడిన ఈ ఉత్తమోత్తమైన శ్లోకాన్ని నిత్యము కూడా పఠిస్తూ స్మరిస్తూ పలుకుతూ ఉన్నవాడికి, ఆ నరుడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఎడతెగని నిర్మలత్వం కలుగుతుంది. ఇది తర్వాత ఆసుయాతి అంటే కూడా శీఘ్రంగా పొందుతాడు. ఓకే, ఏంటి ఫర్దర్, హరే గురౌ సుభక్తిం. ఇవన్నీ కూడా సప్తమి విభక్తిలో పడ్డాయి. హరే అంటే హర శబ్దానికి సప్తమి విభక్తి, గురౌ అంటే గురు శబ్దానికి సప్తమి విభక్తి. అంటే హరునియందు, గురునియందు గొప్ప భక్తిని, సుభక్తి అంటే గొప్ప భక్తిని. సో హరుడు లేకపోతే గురుడు ఇన్నే రెండు అంటున్నారు అనమాట. సో గురువైన ఆ హరునియందు సుభక్తిని, గొప్ప భక్తిని ఆసుయాతి శీఘ్రంగా పొందును. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నాడు, పొందడమేనా ఊరికైనా ఎట్లా ఉంటుందంటే, నాణ్యథాగతిం నా అన్యథాగతిం, దారి తప్పిపోకుండా వేరే గతిని కాకుండా హరుని యందు గొప్ప భక్తిని పొందుతాడు, దారి తప్పిపోయే అవకాశం లేకుండా అని చెప్పేసి చెప్తున్నాడు. అది తర్వాత విమోహనం హి దేహినాం అంటే, దేహి అంటే అంటే శరీరుడు అంటారు, మనిషి దేహమును పొందినవాడు, అది ఆత్మ గురించి చెప్తున్నాడు అనమాట. విమోహనం హి దేహినాం అంటే దేహులకు, శరీరుల యొక్క ఏదైతే ఉందో ఆ మోహం ఏదైతే ఉందో దానిని తీసివేస్తుంది అనమాట. వాళ్ళని విమోహంగా చేస్తుంది. విమోహులుగా అంటే మోహం లేని వారిగా వాళ్ళ ఉన్న మోహాన్ని తీసివేస్తుంది అనమాట. ఇది చెప్పేది. ఓకే, సో ఇదన్నమాట చెప్తుంది. మనకి మీనింగ్ చూస్తే ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. ఇది పద విభజన కానీ ఇదంతా కూడా. సో ఇది అయిపోయిందండి. మీరు ఇక్కడ పెద్దగా అంటే మనకి సంధులు మామూలుగానే ఉన్నాయి, అన్నీ కూడా హలంతాలతో ముగుస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ కలిసిపోతాయి అనమాట మిగతా పదాల్లోకి. ప్రత్యేకించి మనం ఇక్కడ గమనించాల్సిందంటూ ఏమి లేదు. పదాల అర్థం మాత్రం ఇమం కానివ్వండి, ఇవన్నీ కూడా వింతగా అనిపించవచ్చు అనమాట. విమోహినం కానివ్వండి, ఆసుయాతి కానివ్వండి. ఆసుయాతి అనేది మామూలుగా వింత కూడా కాదు, ఆసువుగా చెప్పాడంటారు కదా, అది ఇక్కడి నుంచేనమాట వచ్చింది. సో ఈ పదాలు పఠన్ స్మరన్ ఇవి ఈజీగానే ఉంటాయి. బ్రువన్ అంటే కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ఇది అన్నమాట. ఇంత చెప్పినాకేందంటే మీ మనస్సు ఇదంతా కూడా విశుద్ధి అవుతుంది అని చెప్పేసి. అయ్యగారు విశుద్ధిగా ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. తర్వాత మిగతా వాటిల్లో చిక్కుకొని ఆయన శివభక్తిని కూడా వదిలేశాడు. చివరాఖరులో ఏమైందంటే వెళ్ళిపోయింది మొత్తం. సో ఇది ఈ తాండవ స్తోత్రం వరకండి, మామూలుగా టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే అగ్రిగేట్గా. దీని తర్వాత ఆయా చివరి శ్లోకం అన్నమాట ఫలశ్రుతి. ఇక దాంట్లో కూడా వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాడు ఫైనల్గా ఏంటంటే, ఈ దేహులకు విమోహాన్ని అంతా కూడా కలిగించి అంటే మోహాన్ని తీసివేసింది. ఏంటి ఇంకా ఫైనల్గా చెప్పేది? సుశంకరస్య చింతనం, ఆ గొప్ప శంకరుని చింతనము, ఆ గొప్ప శంకరుణ్ణి తలుచుకొనుట ఈ దేహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోహభ్రాంతిని తీసేస్తుంది. వాళ్ళకి శివభక్తి గొప్పగా తొందరగా పొందుతారు. ఆ తర్వాత వాళ్ళు విశుద్ధిని పొందుతారన్నమాట. సంతతం ఇదంతా కూడా. ఇది క్లోజర్ దీంతో. తర్వాత మనం ఫలశ్రుతి ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్దాం. వచ్చేయండి.
పూజావసాన సమయే దశవక్త్ర గీతం యశంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు. ఇది మామూలుగా చూస్తే. మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ స్తోత్రం మాత్రం సపరేట్ ఛందస్సులో ఉంటుంది. వసంత తిలక ఛందస్సులో చాలాసార్లు చెప్పాను. మిగతా 14 కూడా పంచచామర ఛందస్సులో ఉంటాయి. పంచచామర ఛందస్సుని ఇట్లా చెప్పుకోవచ్చు: జరౌ జరౌ జగావిదం వదంతి పంచచామరం అని చెప్పి. జరౌ జరౌ జగణము 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 రగణము ఉండి జగావిదం జగౌ ఇదం అంటే జగౌ జగణము గగణము ఇలాగ ఉండేదాన్ని వదంతి పంచచామరం, దాన్ని పంచచామర ఛందస్ అంటారు. మరి వసంత తిలక ఎలా ఉంటుంది? ఉక్త వసంత తిలక, వసంత తిలక ఇట్లా చెప్పబడింది: తభజ జగౌ గహ తగణము భగణము జగణము జగణము గగణము అంటే గగణం అంటే గురువు అనమాట. 2 గురువులు ఉంటాయి చివర్లో. త భ జ జ గురువు అలా ఉండే వాటిని ఉక్తా వసంత తిలక అంటే వసంత తిలకాలో చెప్పబడింది. చివర్లో కూడా మీరు చూస్తే మొదటి పాదంలో దశవక్త్ర గీతం అనుంది. గీ అనేది గురువు, తమ్ అనేది గురువే. సో ఇది వసంత తిలక ఛందస్సు అనమాట. బాహుబలి సినిమాల్లో వీటన్నిటిలో ఉన్నాయి కూడా అన్ని ఈ పంచచామర ఛందస్సులో శ్లోకాలు తీసుకున్నాడు. ఈ వసంత తిలక అనేది మనకి విశ్వనాథాష్టకం కూడా వసంత తిలక ఛందస్సులో ఉంటుంది. మీరు పాడాలంటే ఈ వసంత తిలక ఛందస్సులోనే పాడాల్సి ఉంటుంది. ఇంకా ఆ శ్లోకాన్ని కానీ లేకపోతే ఆ స్తోత్రాన్ని కానీ ఎట్లా రెండరింగ్ చేస్తే దాన్ని బట్టి మీరు దీన్ని కూడా పాడుకోవచ్చు. కాకపోతే ఎసెన్షియల్లీ ఇది ఫలశ్రుతి అనమాట. సినిమాల్లో హైలైట్ చేసి పాడుకోవడం జనరల్గా ఇట్లాంటివి చెప్పరు. ఫలశ్రుతులు అనేవి ఆ టోన్లో కాళ్ళైతే మామూలుగానే చెప్తా ఉంటారు అనమాట. చివరిలో ఇది ఒక డిక్లరేషన్ లాగా అవుతుంది కాబట్టి మీరు అట్లా చెప్పుకోవచ్చు. అయితే ఇది మీకు దీని దగ్గరకు వచ్చే ముందు ఒక్కసారి ఆ విశ్వనాథాష్టకంలో కూడా మొదటి శ్లోకాన్ని తీసుకొని దాన్ని బాలు గారు పాడిన దాన్ని బట్టి కూడా మీకు వినిపించేసి దాని ప్రకారం దీన్ని కూడా ట్రై చేస్తాను. నాగాత్రం అని కాదు, ఊరక చేస్తున్నాను కాబట్టి అట్లా చేయాలన్నమాట, అందుకే చెప్తుంది. సో అది ఇప్పుడు ముందుగా దానికన్నా ముందు ఒక్కసారి దీన్ని ఫాస్ట్గా చదువుకుంటే, జనరల్గా వీటిని ఎట్లా ఫాస్ట్గా చదవరు ఫలశ్రుతులు నిదానంగా చెప్తారు. కానీ ఊరక చెప్తున్నాం కాబట్టి ఫాస్ట్గా చదివేసుకుంటే, పూజావసాన సమయ దశవక్త్ర గీతం యశంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు. మీరు ఫాస్ట్గా చదువుకుంటే, ఇంత ఫాస్ట్గా చదవాలని లేదు, కానీ ఫాస్ట్గా చదువుకుంటే చదువుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇది వసంత తిలక అనేది చెప్పాను కదా విశ్వనాథాష్టకంలో ఉంది. విశ్వనాథాష్టకం మీరు వినే ఉంటారు. ఊరక మీరు చూడాలనుకుంటే ఇదన్నమాట విశ్వనాథాష్టకం. ఇందుట్లో ఇది ఆదిశంకర విరచనం. ఇందుట్లో ఇది మొదటి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకానికి మనకి ఫేమస్గా బాలు గారు పాడింది చాలా ఆలయాల్లో వీటన్నిటిలో మీరు వింటానే ఉంటారనమాట. ఆ మూడ్లో మనం ట్రై చేద్దాం. ఆ మూడ్లో ట్రై చేసిన తర్వాత దీన్నే మళ్ళీ కింద ఈ చివరి శ్లోకాన్ని శివతాండవ స్తోత్రంలో చివరి శ్లోకాన్ని కూడా ఇదే మోడ్లో ట్రై చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని బాలు గారు ఏదైతే రెండరింగ్ చేశారో ఆ రెండరింగ్లో గనక చూస్తే ఇలా ఉంటుంది. ఇది గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. అది తప్పులు అనబోతే క్షమించగలరు. సో దీని అర్థం చెప్పానుగా, అంటే పాడాం కాబట్టి చెప్పేస్తాను. గంగా తరంగ రమణీయ జటాకలాపం. జటలు అంటే ఆయన జడలు, కలాపము అంటే సమూహంగా కోర్చబడి ఉన్నాయి, దుర్గంగా చుట్టుకున్నాడు కదా, ఆ జటాకలాపం అని చెప్పేసి అంటారు. పైన నెత్తి మీద దుర్గంగా చుట్టుకున్నాడు కాబట్టి దాన్ని జటాకలాపం అంటాడు. ఆ జటాకలాపానికి రమణీయంగా అలంకరించిందంట. ఏంటి? గంగా తరంగాలు, పైన గంగాదేవి యొక్క అలల చేత అలంకరింపబడిన జటాకలాపం గలవాడిని అని ద్వితీయ విభక్తిలో వేస్తున్నాడు. కలాపము, ఆ జటాకలాపం కలవాడినే ద్వితీయ విభక్తిలో చెప్తున్నాడు. గౌరీ నిరంతర విభూషిత వామభాగం, ఎల్లప్పుడూ కూడా గౌరీ అంటే పార్వతీదేవి చేత విభూషిత పక్కన అలంకరింపబడిన
వామభాగం అంటే వామభాగాన ఆయనకి ఎడమ భాగాన లెఫ్ట్ సైడ్న ఎల్లప్పుడూ కూడా గౌరీమాత ఉంటుంది. ఆమె చేత అలంకరింపబడి ఉంటుంది ఎల్లప్పుడూ ఈయన వామభాగం. అలాంటి వామభాగము కలవాడిని, వామభాగాన్న గౌరీదేవి కలవాడిని అని చెప్తున్నాడు. నారాయణ ప్రియమనంగ మదాపహారం. ఇందులో రెండున్నాయి. నారాయణ ప్రియం అంటే నారాయణుడికి ప్రియుడైన వాడిని. మీరు ఈ విపరీతార్థాలు కాదనమాట. నారాయణ శివకేశవ అభేదం అని చెప్పేసి అంటారు. అభేదం, వారికి భేదం లేదని చెప్పేసి. సో అట్లా నారాయణునికి చాలా ఇష్టడైన వాడిని అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత అనంగ మదాపహారం, నారాయణ ప్రియం అనేది ఒకటి, అనంగ మదాపహారం. నారాయణ ప్రియం అంటే తెలిసింది. అనంగ మదాపహారం అంటే అనంగ అంటే అనంగుడు, మదనుడు, మన్మధుడుని అనంగుడు అంటారనమాట. అనంగ అని చెప్పేసి అంటారు సంస్కృతంలో. అనంగ మదాపహారం అంటే అనంగుడు, మన్మధుని యొక్క మదాన్ని అపహరించిన వాడిని, తీసివేసిన వాడిని అని చెప్పేసి అంటారు. వాడిని అని చెప్పి ద్వితీయ విభక్తిలో వేస్తున్నాడు. వారాణసి పురపతిం, వారాణసి పురానికి పతి అయిన వాడిని. విశ్వనాథం, విశ్వనాథుడిని. భజ, భజించండి, భజ విశ్వనాథం అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఈ స్తోత్రానికి అర్థం. సో అంటే స్తోత్రం కదా, ఈ స్తోత్రంలో ఈ శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఇదే రిధంలో మనం కింద ఈ శివతాండవ స్తోత్రంలోని ఆఖరి ఫలశ్రుతిని కూడా చూసుకుంటే ఎట్లా ఉంటుంది. పూజావసాన సమయే దశవక్త్రగీతం యశంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు. నా స్వరాన్ని మన్నించండి, మీరు ఒకసారి ఆ పాట వినేసేయండి. విశ్వనాథ అష్టకం సరిపోతుంది. సో ఇదండి. ఇక దీని అర్థం ఏంటని చెప్పేసి చూద్దాము. అది నేటికి సెట్ అవుతుందా లేదా. కొంతమంది అంటారు ఏంటి రథాలు, గజేంద్రాలు, తురంగాలు అంటారు, ఇప్పుడు ఎవడు పట్టుకుంటున్నాడు వీటిని అని చెప్పేసి. అందుకని కొంచెం మార్చాను నేను ఈ శ్లోకాన్ని కాదు, వరకు జనాల కోసం అని చెప్పేసి. దాన్ని కూడా చూద్దాం. ఇదండి. ఇక దీని పద విభజన, దాని అర్థము, కూర్పు ఎలా ఉందనేది అది కూడా చూసేద్దాం. శివతాండవ స్తోత్రం ఇన్ని గంటలు చూశారు, విన్నారు కాబట్టి దాని ఫలశ్రుతి అనమాట. ఎప్పుడు చేయాలి దీన్ని, ఎప్పుడు పాడుకోవాలి, ఏంటి అని చెప్పేసి ఏం చెప్తున్నారు రండి. ఓకే. పూజావసాన సమయే అంటే పూజ అవసాన సమయే. దశవక్త్ర గీతం, దశ వక్త్ర గీతం. యశంభు పూజన పరం. యహ శంభు, యహ శంభు విసర్గ శా కలిసింది కాబట్టి యశంభు అయ్యింది. పూజన పరం పఠతి ప్రదోషే. తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తంలో 4 పదాలు ఉన్నాయి. రథ గజేంద్ర, ఈ గజేంద్రలో కూడా 2 పదాలు ఉన్నాయి, గజ ఇంద్ర అనేవి. రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం, సదా ఏవ సుముఖీం. ఇక్కడ సంధి ప్రయోగం జరిగి సదా ఏవ కలిసి సదైవ అవుతుంది. సదా ఏవ సుముఖీం ప్రదదాతి శంభు. ఇది పదాలని విభజిస్తే. ఇప్పుడు దీని స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా చూద్దాం. ముందుగా చూస్తే మీరు తస్య ప్రదదాతి శంభు, ఫండమెంటల్గా ఇదేనమాట. ఫలశ్రుతి కాబట్టి ఫలము ఎవడికి వస్తుందో అతని గురించి చెప్తున్నాడు. ఏంటి ఫలము అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అతనికి ప్రసాదిస్తాడు శంభుడు అంటే శివుడు. శం అంటే మంచిని చేయువాడు అనమాట. శంభు అన్నా గాని శివ అంటే మంగళకారుడు అని అనమాట, మంగళస్వరూపుడు. శివుడు అంటే అర్థం. శంభువు అన్నా కూడా మంచిని చేయువాడు అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. శమమును, మంచిని చేయువాడు, శాంతినిచ్చువాడు అని చెప్పేసి. సో ఈయన తస్య అతనికి, ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదివారో అతనికి ప్రదదాతి అంటే విశిష్టంగా ఇస్తాడనమాట. ఇక్కడ తస్య అంటే స్తోత్రం అని చదివాను మనకు అర్థమైపోతుంది ఆబ్వియస్లీ. కానీ ఎవరెవరికి అనేది ఇంకా ఫర్దర్, ఈ తస్య అంటే ఎవరికనేది ఈ శ్లోకంలో కూడా ఎలాబొరేట్ చేస్తున్నాడు అనమాట. తస్య అంటే నేను ముందే చెప్పేశాను, కానీ ఎవరికంట, ఎవరెవరికి వస్తుంది తస్య అంటే షష్ఠి విభక్తి, ఫలానా అతడికి అని చెప్పేసి అర్థం వస్తుంది లిటరల్గా చెప్పాలంటే. ఎవరు అతను? యహ పఠతి లక్ష్మీం అని చెప్పేసి ఈ 2 విధాలు వస్తాయి. ముందుగా ఎవడైతే
చదువుతాడో. ఇది కలిపినప్పుడు మనం ఒకవేళ పక్కన వచ్చింది కాబట్టి ఎఫ్ పఠతి అని రావాలి, కానీ మనకి ఇది శ్లోకంలో రాలేదు, సో మనకి ఇబ్బంది లేదనమాట. శ్లోకంలో పక్కన వస్తే ఎఫ్ పఠతి అని చెప్పేసి చదవాలి, లేదా యహ పఠతి అని కూడా చదువుకోవచ్చు. యహ అంటే ఎవరు, ఎవరో మనకి ఇక్కడ తెలియదు. ఓకే, సో ఎవరన్నా కానీ పఠతి అంటే చదవడం, ఎవరైతే చదువుతారో వారికి. తర్వాత దశవక్త్ర గీతం, శంభు పూజన పరం, ప్రదోషే, పూజావసాన సమయే. ఈ 4 అనమాట చదివేట వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా చదవబడే దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. ముందుగా దశవక్త్ర గీతం అంటే, దశవక్త్ర గీతం అంటే ఈ దశవక్త్ర గీతాన్ని అని అర్థం అనమాట. ద్వితీయ విభక్తిలో దీన్ని చదివినవాడు. దశవక్త్ర అంటే వక్త్రము అంటే ముఖము, నోరు, 10 ముఖములు గలవాడిని దశవక్త్రుడు అంటాడు. అందుకే ఇది దశవక్త్ర గీతం అనమాట. ముందు నుంచి కూడా చూస్తే రావణాసురుడికి 10 ముఖములు కలవాడు కాబట్టి దశవక్త్రుడు అంటాడు, దశకంఠుడు అని కూడా అంటారు. సో అట్లా ఈ దశవక్త్ర గీతాన్ని, దశవక్త్రుడి చేత స్తోత్రము చేయబడిన ఈ గీతాన్ని ఎవడైతే చదువుతాడో తస్య ప్రదదాతి శంభు. ఇంకా ఈ గీతం ఏంటి అంటే శంభు పూజన పరం, శంభు పూజలో, శివుని పూజలో పరమమైనది, శ్రేష్టమైనది ఇది ఈ దశవక్త్ర గీతం. ఎప్పుడు చదవాలి? ప్రదోషే, సప్తమి విభక్తిలో వేశాడు, ప్రదోష యందు చదవాలి. ప్రదోష అంటే సాయంకాలమున, రాత్రి రాబోతుంది కాబట్టి ఆ దోషకాల ప్రారంభమున ప్రదోషే అంటే. సో సాయంకాలాన చదవాలి. ఇంకా ఎప్పుడు చదవాలి? ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే పూజావసాన సమయే అంటే పూజ అవసానము అనగా సమాప్తి అయ్యే సమయే అంటే సమయంలో, పూజ సమాప్తమయ్యే సమయంలో సాయంత్రం పూజ చేసుకుంటారు కదా ప్రదోష పూజ. సో ఆ పూజ అయిపోయినప్పుడు కార్తీక మాసంలో కానీ శివరాత్రులప్పుడు కానీ ఈ టైముల్లోనమాట సాయంత్రం పూజ చేసుకొని దీపం వెలిగిస్తారు కదా, అప్పుడు దీన్ని చదువుకోవచ్చు అని చెప్పేసి, ఇలా చదువుకున్న వాళ్ళకి ఎఫ్ పఠతి అని చెప్పేసి చెప్తున్నారు. ఏమిస్తాడు? లక్ష్మీం అంటే లక్ష్మీని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఐశ్వర్యం అంటే ఏ ఐశ్వర్యాన్ని ఇస్తాడు? ఇక్కడ చెప్పింది సదైవ సుముఖీం స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం అంటే సదైవ సుముఖీం, సదా ఏవ సుముఖీం అంటే సదా ఎల్లప్పుడూ కూడా, ఏవ అంటే నిశ్చయంగా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నిశ్చయంగా సుముఖి అయిన, మీ వైపు నుండి యువతల ఇంకొక వైపుకి ముఖము తిప్పుకొని మీ వైపే ఉండే లక్ష్మిని, ఎల్లప్పుడూ ఉండే లక్ష్మిని అంతే. అంటే ఇంకా స్థిరాం అంటే స్థిరమైన లక్ష్మిని, పుత్ర పౌత్ర ఇంకా రకరకాలు చెప్తా ఉంటారు కదా, అష్టైశ్వర్యాలని చెప్పేసి, ఇవన్నీ కూడా ఇస్తాడు. ఎగ్జాంపుల్గా ఇక్కడ కొన్ని చెప్తున్నాడు, రథ గజేంద్ర తురంగ యుక్తాం అని చెప్పి. అంటే రథములు, గజేంద్ర అంటే శ్రేష్టమైన ఏనుగులు, తురంగము అంటే అశ్వాలు, ఇవన్నీ కూడా కూడుకున్న స్థిరమైన, ఎల్లప్పుడూ సుముఖమైన ఉంటే సరిపోదు, వాటిని మెయింటైన్ చేయాలి, వాటికి ఆరోగ్యం ఇదంతా కూడా సరిగ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళకి కానీ అందరికి కూడా. సో అంతా కూడా సుముఖంగా ఉండే ఐశ్వర్యాన్ని ప్రదదాతి శంభు అని చెప్పి. సో ఇప్పుడు జనాలు అడగొచ్చు అనమాట, మీరేదో అంటున్నారు ఇక్కడ ఇదేదని చెప్పేసి, రథాలు, తురంగాలు, గజేంద్రాలు ఇప్పుడు ఎవరికి కావాలి ఇదంతా ఈ రోజుల్లో అంటే, వెల్ దీన్ని కొంచెం మార్చుకుంటే, నేను ఛందస్సు దెబ్బతినకుండా కొంచెం ఈ యుక్తాం అనేది మాత్రం కొంచెం చిన్నది మార్చాను. ఇది నేనేదో రిప్లేస్మెంట్ అని కాదు, ఎవరన్నా ఇట్లా అనుకునేటోళ్ళు ఇది కూడా అనుకోవచ్చు అనమాట. మీకు కావాలనుకుంటే మనకి దాన్ని ఏమని చెప్పాలి, ఛందస్సు కానీ ఇదేది దెబ్బతినదు. సో రథ గజేంద్ర తురంగ యుక్తాం బదులుగా ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు అనమాట, సుఖం అరోగం అనన్యయుక్తాం అని చెప్పేసి, సుఖం అరోగం అనన్యయుక్తాం. ఇది కూడా మనకి ఛందస్సు దెబ్బతినదు. దీన్నే మనం ఇక్కడ చూసుకుంటే పూజావసాన సమయే దశవక్త్ర గీతం యశంభు పూజన పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం సుఖమరోగమనన్యయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు. సుఖమును, అరోగం అంటే రోగము లేని స్థితిని, అనన్యయుక్తం ఇవి అనన్యంగా యుక్తమై ఉన్నవన్నమాట. అలా యుక్తం అంటే కలిసిపోయి ఉన్న లక్ష్మిని, సదా సుముఖమైన దాన్ని ప్రదదాతి ఇస్తాడు అని చెప్పేసి. సుఖము అట్లాగే అరోగం అంటే ఆరోగ్యంగా ఉండే స్థితిని, రోగాలు లేని స్థితిని, ఇవన్నీ కూడా అనన్యంగా వేరువేరు కానట్టుగా ఏకమైపోయి ఉన్న లక్ష్మీదేవిని, స్థిరమైన లక్ష్మీదేవిని, సుముఖమైన లక్ష్మీదేవిని
ప్రదదాతి శంభు. మామూలుగా ఆ కాలంలో రాసుకున్న దాన్ని బట్టి చూసుకుంటే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, మీరు శివుడిని పూజించుకుంటున్నారు, ఆయన్ని పూజించుకునేటప్పుడు ఈ స్తోత్రాన్ని చేయండి, లేదా మీ సొంతంగా కూడా స్తోత్రం చేయండి, అందులో ఏ తప్పు లేదు. కానీ స్తోత్రం యొక్క ఛందస్సులు, దాని తత్వము దెబ్బతినకూడదు అనమాట ఎక్కడ మీరు చేసేటప్పుడు. అంతవరకు అయితే పద్ధతిగా ఉంటుంది. సో అదండి శివతాండవ స్తోత్రం. మీరు ఇది సాయంత్రం పూటే పెడుతున్నాను కాబట్టి 6ంటికి మీరు కరెక్ట్గా మీరు పూజ చేసుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ చేసుకుంటే కనుక పూజ అవసాన సమయం అయితే కనుక ఇంకెంతకన్నా వేరే మంచి టైం లేదు. వెంటనే తీయండి, చదివేసేయండి. మొత్తం అంతా స్తోత్రాలు ఇచ్చాను కదా, మీరు కావాలంటే స్నాప్షాట్స్ తీసుకొని పెట్టుకోండి ఎట్లా ఉంటుందని చెప్పేసి. 15 శ్లోకాలు చెప్పానుగా, మొత్తం కలిపి మనకి ఎట్లా చెప్పాలంటే దీన్ని ముహూర్తం అంటే 48 నిమిషాలు ఉంటుంది. టోటల్ 6 minutesలో కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఎట్లా దీనికి ఏంటంటే ఘడియలో పావు ఘడియలో చదివేయాలని చెప్పేసి. ఘడియ అంటే అర్ధముహూర్తం అనమాట. సో 24 minutesలో పావు అంటే 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క శ్లోకానికి గాను 24 seconds ఉంటుందన్నమాట ఐడియల్ టైమింగ్ అనేది. మీరు 15 శ్లోకాలు ఎపిసోడ్స్లో ఉంటే ప్రింట్ తీసి పెట్టుకోండి. కుదిరితే తర్వాత దీని మీద ఒక లైవ్ పెట్టి శివరాత్రి అప్పుడు కానీ ఎప్పుడన్నా ఈ పీడిఎఫ్ని ప్రాపర్గా కింద భావంతో కూడా అడిగారనమాట మన రంగా గారు కానీ అందరు కూడా. సో శ్లోకము, పద విభజన, దాంతోపాటు ఒక చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రాపర్గా స్టైల్ చేస్తున్న భావాన్ని. ఎందుకంటే ఇక్కడ పదాలు మీరే చూశారు కదా, ఛందస్సు కోసం అని చెప్పి సంస్కృతంలో ఈ సౌలభ్యం ఉంది. కొంచెం అటు ఇటుగా పదాలు ప్లేస్ అవుతూ ఉంటాయి. ఎఫ్ పట్టది ఎవరైతే చదువుతారో, కానీ ఎక్కడుంది ఇది? యశ్ శంభు పూజన పరం పఠతి ప్రదోషే అని చెప్పేసి. సో ఇట్లా మనకి ప్రాపర్గా అర్థం చేసుకోవాలంటే ఇట్లా పెట్టాల్సి ఉంటుంది. భావాన్ని కూడా ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అని సపరేట్గా ఒక భావాన్ని రాయలేదు, కానీ లైవ్ పెట్టేసి దాంట్లో కూడా రాస్తాను భావాన్ని. మీరు సాయంకాలం వేళ పూజ చేసుకుంటుంటే పూజ అయిపోయిన తర్వాత దీన్ని చదివేసుకోవచ్చు హ్యాపీగా. సో బాగా కష్టపడి చేశాను, నచ్చింది అనుకుంటున్నాను. సరే, ఇదండి శివతాండవ స్తోత్రం. ఇది శ్రీరావణకృత శివతాండవ స్తోత్రే 13 14 15 శ్లోకాः. ఇవి శ్రీరావణకృత శివతాండవ స్తోత్రమునందలి 13, 14, 15 శ్లోకాలు. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో డెఫినెట్లీ అంటే చాలా కష్టపడి చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూడకపోతే కనుక ఇవంతా ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో వేరే ఇది శివతాండవ స్తోత్రం వరకు ఉంది, బట్ వేరే స్తోత్రాలకు కూడా ప్లేలిస్ట్ ఒకటి పెట్టాను. దాన్ని కూడా డెఫినెట్లీ వాచ్ చేయండి. ఇంకా అనేక స్తోత్రాలు కూడా నిదానంగా కవర్ చేస్తానన్నమాట. అట్లాగే మన ఛానల్లో నారాయణ సూక్తము, శ్రీ సూక్తం మీద కూడా లైవ్లు పెట్టాము. మీరు వాటిని కూడా చూడొచ్చు. అందుట్లో శ్లోక మొత్తం, మంత్రం మొత్తాలను కూడా వివరించడం జరిగింది. సో ఇదండి శివతాండవ స్తోత్రం. పూజ అవసాన సమయే ప్రదోషలో చదువుకోవచ్చు అనమాట హ్యాపీగా. పూజలు చేసుకున్నప్పుడు, పూజ ముగించిన సమయంలో కూడా అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నా. చాలా కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ శ్లోకం అనమాట. మామూలుగా సంస్కృతం కానీ మంచి నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ఇదంతా ఎక్కడ చెప్తున్నాడు, ఏ పరంగా చెప్తున్నాడు అర్థం చేసుకోవాలంటే. అందుకనే ఇంత పెయిన్ తీసుకొని కూడా వివరించాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హిట్ దట్ లైక్ బటన్. సో అదండి, మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి. కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. స్వస్తి. హర హర మహాదేవ.